గ్రామంలో ఇసుక రీచ్ రద్దు చేయాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. గ్రామస్తులంతా కలిసికట్టుగా కలెక్టరేట్ కు వెళ్లి వినతి పత్రం అందించారు. గ్రామంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, ఇసుక రీచ్ తో భూగర్భ జలాలు మరింత అడ్డుగట్టిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇసుక రీచ్ రద్దు చేయాలని గతంలో రెవెన్యూ అధికారులకు పలు ఫిర్యాదులు చేశామని తెలిపారు. ఎంఆర్ఓ, ఆర్ఓడీలకు గోడు వెలుబుచ్చుకున్నారు, ఫలితం దక్కలేదని వాపోయారు. ఇసుక రీచ్ రద్దు చేసి ఇక పేదవాగు ఎండిపోయకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు గ్రామస్తులు. గ్రామం అనేది వరద కెనాల్ కు పై భాగంలో ఉన్నటువంటి విలేజ్. అయితే మా ఊర్లో పెద్దవాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం వలన దాని పక్కకే ఉన్నటువంటి మా మంచినీళ్ళు త్రాగునీటి బావి దాని పక్కకే ఉన్నది. మరియు ఇసుక టిప్పర్ల ద్వారా తీయడం వలన ఇప్పటికే ఈ వర్షాలు లేక మా ఊర్లో పెద్ద చెరువు ఉంటుంది, ఇప్పటికి చెరువులు నిండలేవు. మరియు భవిష్యత్తులో ఇంతకుముందు 2009లో కానీ అప్పటి నుంచి మేము 2016, 17 వరకు కూడా మేము సాగునీటి కొరకు చాలా ఇబ్బంది కష్టాలు పడ్డాం. మరియు ఇప్పుడు ఆ వాగులో ఇసుక రీచ్ ఏర్పాటు చేయడం వలన మా ఊరికి త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ చాలా ఇబ్బంది అవుతున్నందున ఇసుక రీచ్ను వెంటనే రద్దుపరుస్తూ మా గ్రామానికి వరదకాలం ద్వారా ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసినట్టయితే మా గ్రామం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. వెంటనే ఇసుక రీచ్ను రద్దు చేయాలని గౌరవ కలెక్టర్ గారిని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మా ఆత్మకూరు గ్రామం